2014 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రజలకు పరిచయం చేశారు. 10 ఏళ్లు గడిచిపోయింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 1, ఫేజ్ 2 అని 2 దశలు గడిచిపోయింది. స్వచ్ఛ భారత్ ఫేజ్ 1 2014 అక్టోబర్ 2వ తారీఖు నుంచి 2019 అక్టోబర్ 2వ తారీఖు వరకు 5 ఏళ్ల పాటు. ఈ 5 ఏళ్లలో స్వచ్ఛ భారత్ ఫేజ్ 1 కింద ఇండియన్ గవర్నమెంట్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? అక్షరాల 2,20,000 కోట్ల రూపాయలు. ఈ ఫేజ్ 1 లక్ష్యం ఏంటంటే బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల్ని సృష్టించడం. దీనిలో భాగంగా ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో ఉన్న 6 లక్షలకు పైగా గ్రామాల్లో టాయిలెట్లు కట్టించడం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2 2019 అక్టోబర్ 2వ తారీఖు నుంచి 2024 అక్టోబర్ 2వ తారీఖు వరకు. ఈ ఫేజ్ 2 లక్ష్యాలు ఏంటంటే ఫేజ్ 1లో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ని అన్నింటినీ చాలా స్వచ్ఛంగా ఉండడం, సంపూర్ణ పారిశుద్ధ్యం అంటే ప్లాస్టిక్ నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ద్రవ వ్యర్థాల నిర్వహణ ఇట్లాంటి లక్ష్యాలు పెట్టుకొని ఈ ఫేజ్ 2ని ప్రారంభించారు. ప్రధానంగా ఫేజ్ 2లో చేసింది ఏంటంటే ఘన వ్యర్థాల నిర్వహణ. అంటే ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ఒక డంప్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడ వచ్చే వేస్టేజ్ని డివైడ్ చేసి పనికిరాని చెత్తని ఒక చోట డంప్ చేసి దాని నుంచి ఎరువు తయారు చేయడం, పనికొచ్చే వ్యర్థాలని సపరేట్ చేసి వాటిని రీసైక్లింగ్ చేసి అమ్మేసి ఆ గ్రామాలకి లేదా పట్టణాలకి ఎంతో కొంత ఆదాయం సమకూర్చడం లక్ష్యం. సో దీనికోసం దగ్గర 2,81,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో సెంట్రల్ గవర్నమెంట్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు పెట్టినాయి. మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ ఎక్కడైనా ఈ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు సక్రమంగా ఇప్పటికీ నడుస్తున్నాయంటే కింద కామెంట్ చేయండి.